Okay guys, once again very good evening all of you. So today మనము ఇప్పటి వరకు చెప్పుకునేటివన్నీ కూడా నిన్నటి క్లాస్ వరకు జనరల్ ప్రాబ్లమ్స్ అండి. జనరల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనము కంపెనీస్ ఎలా క్రియేట్ చేయాలి, లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఓచర్స్ ఎలా పోస్ట్ చేయాలి, ఓకే. సో మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, బిల్ వైజ్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, సర్వీస్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డిస్కషన్ చేసాం. సో టుడే మనము జిఎస్టీలోకి ఎంటర్ అవుతున్నాం. సో జిఎస్టీ అంటే ఏంటి, దాంట్లో ఎలాంటి కాంపోనెంట్స్ ఉన్నాయి, బెనిఫిట్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనము డిస్కషన్ చేసి ప్రాబ్లం ఎలా చేయాలనేది చూద్దాం. ఓకే, పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. ఓకే సార్. అండి ఫస్ట్ వన్ చూడండి. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారు. ఈ జిఎస్టీ ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేసిన కంట్రీ ఏంటంటే ఫ్రాన్స్. 1954లో ఇంట్రడ్యూస్ చేసింది. తర్వాత 160 కంట్రీస్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేసుకున్నారు ఆ దేశం చూసి. బట్ ఈ కాన్సెప్ట్ని మన ఇండియాలోకి ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు 2000 సంవత్సరంలో. తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆయన తీసుకురాలేకపోయారు. 1 జూలై 2017లో ప్రజెంట్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా మన ఇండియాలోకి జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకు సార్ ఈ జిఎస్టీ మనకు ఉపయోగపడుతుంది, ఏ పర్పస్ మీద ఉపయోగపడుతుంది అని చూసుకుందాం. సో మనకి ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, మరొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ కింద ఇన్కమ్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్ ఇవన్నీ వస్తాయి డైరెక్ట్ ట్యాక్స్ కింద. ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద జిఎస్టీ వస్తుంది. ఈ జిఎస్టీ అనేది వేటి మీద కలెక్ట్ చేస్తారు సార్ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద, వాటి మీద ఈ జిఎస్టీ అనేది కలెక్ట్ చేస్తారు. సో దీంట్లో ఒక 2 టైప్స్ ఆఫ్ మనకి డీలర్స్ ఉంటారు, అంటే 4 ఉంటారు టోటల్గా, బట్ 2 టైప్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇది ఎవరి నుంచి కలెక్ట్ చేస్తారంటే కస్టమర్స్ నుంచి. ఎవరైతే గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తారో మంత్లీ, వాళ్ళు కస్టమర్స్ మీద గవర్నమెంట్ ఇచ్చిన స్లాబ్స్ ప్రకారంగా వాళ్ళు కస్టమర్ నుంచి జిఎస్టీ అనేది కలెక్ట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఓన్లీ కెనడా, బ్రెజిల్, ఇండియా ఈ 3 దేశాల్లోనే మనకి డ్యూయల్ జిఎస్టీ స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. యూనిఫైడ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. బిఫోర్ వ్యాట్లో ఉన్నప్పుడు మనం అలా చేసేవాళ్ళం. డ్యూయల్ సిస్టమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకున్నది స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది. ఎవరిది వాళ్ళు ఇండివిజువల్గా కలెక్ట్ చేసుకుంటారు. ఇది డ్యూయల్ సిస్టమ్. ఇది కెనడా, బ్రెజిల్, ఇండియాలో మాత్రమే ఈ డ్యూయల్ సిస్టమ్ ఉంది. రిమైనింగ్ కంట్రీసెస్లో లేదు. యూనిఫైడ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో దీన్ని యూనిఫైడ్ అంటాం. సో ఎందుకు జిఎస్టీ ఇంట్రొడ్యూస్ చేశారంటే ఇండియా మొత్తం మీద 1 నేషన్ 1 ట్యాక్స్ 1 రెజ్యూమ్ ఉండాలనే ఉద్దేశంతో మనకి జిఎస్టీ తీసుకురావడం జరిగింది. సప్లైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద మాత్రమే ఇవి కలెక్ట్ చేయడం జరుగుతుంది. మనకి టైప్ ఆఫ్ డీలర్స్ మార్కెట్లో 4 పర్సన్స్ ఉంటారు. రెగ్యులర్స్, కాంపోజిషన్, అన్రిజిస్టర్డ్, కన్సూమర్స్. రెగ్యులర్స్ అంటే ఎవరు? ఎవరైతే గవర్నమెంట్కి మంత్లీ రిటర్న్స్ అప్లోడ్ చేస్తారో, నేను ఈ నెల ఇంత బిజినెస్ చేశాను, అందుకు కానీ ఇంత గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నాను అని లీగల్గా చేసే పర్సన్ రెగ్యులర్స్. మంత్లీ గవర్నమెంట్కి రిటర్న్స్ అప్లోడ్ చేస్తారు. వీళ్ళు పర్చేజ్ సేల్ చేయంగా గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ కట్టాలో అంత కడతారు. కాంపోజిషన్, వీళ్ళు గవర్నమెంట్కి 1% మాత్రమే కడతారు. వీళ్ళు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయరు, కానీ రెగ్యులర్స్ కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. ఓకే. సో అన్రిజిస్టర్డ్స్, వీళ్ళ బిజినెస్ ఎక్కువగా ఉండదు కాబట్టి వీళ్ళు అన్రిజిస్టర్డ్. సో రెగ్యులర్స్ అంటే వాళ్ళకు 20 lakhs అబోవ్ బిజినెస్ జరగాలి, వాళ్ళు రెగ్యులర్ డీలర్స్ కిందకి వస్తారు. కాంపోజిషన్ అంటే 1.5 crores జరిగితే వీళ్ళు కాంపోజిషన్ అంటాం. అన్రిజిస్టర్డ్స్ అంటే 20 lakhs బిలోనే వీళ్ళ బిజినెస్ ఉంటుంది కాబట్టి వీళ్ళు అన్రిజిస్టర్డ్. కన్సూమర్స్ మనలాంటి వాళ్ళు కొని ఉపయోగించే వాళ్ళని కన్సూమర్స్ అంటాం. ఓకే, గమనించాలి.
తర్వాత ఈ జిఎస్టీ వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి సార్ సింగిల్ ట్యాక్సేషన్లో అంటే, ప్రీవియస్ వ్యాట్లో ఉన్నప్పుడు చాలామంది ఇల్లీగల్గా బిజినెస్లు ఎక్కువ చేసేవాళ్ళు. గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయకుండా అక్రమంగా వేరే ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి తరలించడం, ఇలా చేయడం వల్ల ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ జరిగేది. ఈ జిఎస్టీ రావడం వల్ల సో ట్యాక్స్ అనేది ఈజీ స్ట్రక్చర్ అయిపోయింది, సింపుల్గా అయిపోయింది. గవర్నమెంట్కి కంప్లైంట్స్ ఈజీ రైట్ చేయడం జరుగుతుంది. మన ఇండియాలో ట్రేడింగ్ తర్వాత ఇండస్ట్రీ ఎక్కువ ఉంది కాబట్టి, ట్రేడింగ్ అండ్ ఇండస్ట్రీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎకనామిక్ గ్రోత్ పెరగడానికి కూడా 100% ఛాన్సెస్ ఉంటాయి. సో దీని గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్లో ఈ బెనిఫిట్స్ అని చెప్పుకుంటాం. ఓకే, ఎవరైతే ఇల్లీగల్గా బిజినెస్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ చెక్ పెట్టడం జరిగింది జిఎస్టీ వచ్చినప్పటి నుంచి. ఓకే, సో అది తర్వాత ప్రీవియస్ మనకి ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉన్నిందంటే, సెంట్రల్ ట్యాక్స్ కింద, సెంట్రల్ గవర్నమెంట్ కింద ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడిఈ, సర్చేజ్ అండ్ సెస్, సివిడి, ఓకే, సో తర్వాత ఎస్ఏడి. సో ఇవన్నీ ఏంటి, ముందు అన్ని రకాల ట్యాక్సెస్ ఉన్నాయి. స్టేట్ ట్యాక్స్లో ఏమున్నాయి, వ్యాట్, సిఎస్టీ, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చార్జ్ అండ్ సెస్, ఎంట్రీ ట్యాక్స్. సో ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ కింద ఉన్నాయి. ఇవన్నీ తీసేసి ఏం చేశారు, 3 ట్యాక్స్లు పెట్టారు. ముందు ఇన్ని రకాల ట్యాక్స్లు ఉన్నాయన్నమాట, ముందు ఇన్ని రకాల ట్యాక్స్లు ఉన్నాయి. సో వాటన్నిటిని చేసి 3 మాత్రమే సింప్లిఫైడ్ చేయడం జరిగింది. అవి ఏంటి, ఆ కాంపోనెంట్స్ ఏంటి అని చూద్దాం. మనకు ఈ 3 కాంపోనెంట్స్ అన్నమాట. ఓకే, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ. ఓకే, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ అనమాట. ఓకే, ఎప్పుడు సార్ ఈ ట్యాక్సెస్ అన్నీ పడతాయి అని మనం చూసుకుంటే, ఎప్పుడు సార్ ఈ ట్యాక్సెస్ అన్నీ పడతాయని మనం చూసుకుంటే, లైక్ దిస్, విత్ ఇన్ ద స్టేట్. అంటే నీ బిజినెస్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ఉంది, మీ బిజినెస్, మీరు వైజాగ్లో ఉన్న డిస్ట్రిక్ట్స్లలో, వైజాగ్లో ఉన్న డిస్ట్రిక్ట్స్లలో ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేసినా, ఏ డిస్ట్రిక్ట్ నుంచి పర్చేజ్ చేసినా, ఏ డిస్ట్రిక్ట్కి సేల్ చేసినా సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ట్యాక్స్. లైక్ సో కర్నూలు నుంచి పర్చేజ్ చేశారు, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఒంగోలుకి సేల్ చేశారు, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. శ్రీకాకుళం నుంచి పర్చేజ్ చేశారు, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. చిత్తూరుకి సేల్ చేశారు, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఎందుకంటే విత్ ఇన్ ద స్టేట్ ఇది. ఓకే, ఇంట్రా స్టేట్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. ఐజిఎస్టీ అనుకోండి, ఐజిఎస్టీ అంటే వేరే స్టేట్ నుంచి పర్చేజ్ చేయడం, వేరే స్టేట్కి సేల్ చేయడం. తెలంగాణ నుంచి పర్చేజ్ చేశారు, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. కర్ణాటకకు సేల్ చేశారు, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. తమిళనాడు నుంచి పర్చేజ్ చేశారు, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఓకే, మహారాష్ట్రకు సేల్ చేశారు, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఓకే, సో ఇది ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటాం. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పుకుంటాం. వీటిని కాంపోనెంట్స్ అంటాం, కాంపోనెంట్స్. ఓకే, సో అదనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఆ సిజిఎస్టీ కింద ఏం ట్యాక్సెస్ మిక్స్ చేశారంటే, ఎక్సైజ్ డ్యూటీ, ఏడిఈ, సర్చార్జ్ సెస్, సర్వీస్ ట్యాక్స్, ఇవన్నీ మిక్స్ చేసి సిజిఎస్టీ కింద మిక్స్ చేశారు. ఎస్జిఎస్టీ కింద ఏం మిక్స్ చేశారు, వ్యాట్, పర్చేస్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, సర్చార్జ్ సెస్, వీటన్నిటిని మిక్స్ చేసి ఎస్జిఎస్టీ కింద కలిపారు. ఐజిఎస్టీ కింద ఏం కలిపారు, సిఎస్టీ, సివిడి అండ్ ఎస్సిడి, వీటిని మిక్స్ చేసి ఐజిఎస్టీ ట్యాక్స్లో కలిపేశారు. తర్వాత లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్, రెండు ఆంధ్రప్రదేశ్. ఇంట్రా స్టేట్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. ఎందుకంటే ఒకే స్టేట్లోనే పర్చేజ్ చేసి ఒకే స్టేట్లోనే సేల్ చేస్తారు. లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. అప్పుడు ఏంటి, ఛార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఇంటర్ స్టేట్ అంటే ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది, ఐజిఎస్టీ ట్యాక్స్. తర్వాత గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 15 డిజిట్స్తో ఒక జిఎస్టీ నెంబర్ ఇచ్చింది. ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్. మన ఇండియా మ్యాప్ చూసుకుంటే
జమ్మూ కాశ్మీర్ నుంచి మనం రాష్ట్రాలన్నీ 29 రాష్ట్రాలు ఇప్పుడు. తర్వాత లక్షద్వీపులు ఒక 6 7 ఉంటాయి. అలా మొత్తం 01 నెంబర్ నుంచి 37 నెంబర్ వరకు 2 డిజిట్స్తో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క డిజిట్ ఇచ్చింది గవర్నమెంట్. 01 అంటే జమ్మూ కాశ్మీర్, అట్లా 02 అంటే సంథింగ్ ఏదో ఒక స్టేట్ వస్తుంది, 07 ఢిల్లీ, ఓకే, 37 అంటే ఆంధ్రప్రదేశ్, 36 అంటే తెలంగాణ, 29 అంటే కర్ణాటక, 33 అంటే తమిళనాడు. ఓకే, సో ఇలా ఒక్కొక్క రాష్ట్రానికి 2 డిజిట్స్తో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. తర్వాత పాన్ నెంబర్, తర్వాత ఎంటిటీ కోడ్, డిఫాల్ట్ జెడ్, ఇవి రెండు ప్రతి ఒక్క జిఎస్టీ నెంబర్లో ఈ రెండు డిఫాల్ట్గా ఉంటాయి. లాస్ట్లో చెక్ కోడ్ అనేది ఆల్ఫాబెట్ అయినా ఉండొచ్చు, న్యూమరిక్ అయినా ఉండొచ్చు. ఓకే, ఇది 15 డిజిట్స్ ఎక్స్ప్లెనేషన్లో మనం చెప్పుకోవడం. హెచ్ఎస్ఎన్, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్చర్, అంటే మన ఇండియాలో ఉన్న ప్రోడక్ట్స్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రికల్ గుడ్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది. ఓకే, ఫెర్టిలైజర్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది. ట్యాబ్లెట్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది. ఓకే, అట్లా గవర్నమెంట్ ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క రకమైన హెచ్ఎస్ఎన్ నెంబర్స్ 6 డిజిట్స్ లేదా 4 డిజిట్స్తో అలాట్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఒక కంపెనీను స్టార్ట్ చేయాలి అంటే ఆ కంపెనీ డీటెయిల్స్కి సంబంధించి నేమ్, అడ్రస్, సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్, టీన్ నెంబర్, ఓకే, కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్, ఇవన్నీ ఉండాలి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే. తర్వాత గవర్నమెంట్ ఏం స్లాబ్స్ ఇచ్చింది? 0%, 5%, 12%, 18%, 28%. ఓకే, ఈ 5 స్లాబ్స్ గవర్నమెంట్ ఇచ్చింది. ఈ 5 స్లాబ్స్లోనే ఇండియాలో తయారయ్యే ప్రతి ఐటమ్ ఏదైనా కానివ్వండి ఈ 5%లోనే ఉండాలా, అంతకు మించి వేరే పర్సంటేజ్ ఏ ఐటమ్ ఉండదు. సో వాటి కింద ఏమేమి వస్తాయి ఐటమ్స్ ఎగ్జాంపుల్ ఇచ్చాము. ఇది ఓల్డ్ది, అప్డేట్ అవుతూ ఉంటుంది గవర్నమెంట్ అప్డేట్ చేసేటప్పుడల్లా. సో 28%లో ఉన్న ఐటమ్స్ 18కి వస్తాయి, 18 to 12కి వస్తాయి, 12 to 5కి వస్తాయి, 5 to ఎగ్జామ్ట్ కూడా అవుతాయి. ఎగ్జామ్ట్ అంటే 0%. ఇప్పుడు యాపిల్స్ మీరు రోడ్డు మీద పర్చేజ్ చేశారనుకోండి, అవి 0%. అవే యాపిల్స్ మీరు స్పెన్సర్లో పర్చేజ్ చేశారనుకోండి, అది 5% ఏదో ఉంటుంది, ట్యాక్స్ పడుతుంది. అది డిఫరెన్స్. ఓకే, ఎగ్స్, కర్డ్, లస్సీ అని ఇవన్నీ ఎగ్జామ్ట్ గుడ్స్ కిందకి వస్తాయి 0%. 5% కింద షుగర్, టీ, కాఫీ, ఎడిబుల్ ఆయిల్, ఓకే, సో తర్వాత అంబ్రిల్లా, ఇవన్నీ 5% కిందకి వస్తాయి. 12% కింద బట్టర్, గీ, మొబైల్స్, సల్మాన్స్, ప్యాక్డ్, కోకోనట్, ఇవన్నీ 12% కిందకి వస్తాయి. 18 కిందకి సోప్, క్యాపిటల్ గుడ్స్, టూత్ పేస్ట్, ఐరన్, స్టీల్, ఇవన్నీ 18% కిందకి వస్తాయి. సో 28 కిందకి మేకప్, షాంపూ, పర్ఫ్యూమ్, పాన్ మసాలా, ఇవన్నీ 28% కిందకి వస్తాయి. ఓకే, సో అదనమాట. గూడ్స్లో మనకి ఏవి ఏ పర్సెంట్ కిందకి వచ్చాయనేది ఇక్కడ ఇచ్చాం చూడండి. తర్వాత రెగ్యులర్ డీలర్స్ అని ఎవరిని అంటారంటే నార్త్ ఈస్ట్ ఇండియా అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్సిడ్స్ 10 lakhs. మన ఇండియా మ్యాప్లో మిజోరాం, మయన్మార్, జార్ఖండ్ అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాస్ తక్కువ, కాబట్టి వాళ్ళకు పర్ ఇయర్కి 10 లక్షల పైన బిజినెస్ జరిగిందంటే వాళ్ళు రెగ్యులర్ డీలర్స్ కిందకే లెక్క. రెస్ట్ ఆఫ్ ఇండియా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఇవన్నీ ఇండస్ట్రియల్ ఏరియాస్. 20 lakhs అబోవ్ వాళ్ళ బిజినెస్ జరిగినట్లయితే వాళ్ళు రెగ్యులర్ డీలర్స్. కాంపోజిషన్ 1.4 crore జరిగినట్లయితే వాళ్ళు కాంపోజిషన్స్ వస్తారు. వీళ్ళు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు. ఇప్పుడు 500 ఐటమ్ అనుకో, 500కి అమ్మాలా, 550 రూపాయలకు అమ్మకూడదు. కానీ రెగ్యులర్ డీలర్స్ 500 అయితే 550కి అమ్ముతారు, ఆ 50 రూపాయలు కలెక్ట్ చేస్తారు కస్టమర్స్ నుంచి, అది గవర్నమెంట్ కడతారు. ఓకే, సో అదనమాట ఐటీసీ అంటారు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఓకే, సో ఇది అండి జిఎస్టీకి సంబంధించిన మినిమం ఇన్ఫర్మేషన్. మనకి టోటల్గా 18 ట్యాక్స్లు ఉంటాయి జిఎస్టీలో. దాంట్లో అన్నిటిని మనం ఉపయోగించాం, కొన్నిటిని మాత్రమే ఉపయోగిస్తాం. ఓకే, సో అది మీకు మెటీరియల్లో ఉంటుంది, ఒకసారి చూసుకోవచ్చు. మెటీరియల్ ఒకసారి చూసుకోండి ఇన్ఫర్మేషన్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్, మల్టిపుల్ ట్యాక్సెస్. సో ఏంటంటే లైక్ లెడ్జర్లో కూడా ట్యాక్స్ ఇవ్వచ్చండి.
లెడ్జర్లో కూడా ట్యాక్స్ ఇవ్వచ్చు. అదే ఆడిటర్లు ఉపయోగిస్తారు లెడ్జర్లో ట్యాక్స్ ఇచ్చేది, గుర్తుపెట్టుకోండి. అదే ఐటెంలో ట్యాక్స్ ఇస్తామంటే మనం ఇస్తాం. ఐటెంలో ఎవరైతే కంపెనీలు మెయింటైన్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఐటెంలో ట్యాక్స్ ఇస్తారు. మనకి 2 టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఉంటాయి. ఒకటి ట్యాక్స్ ఇన్వాయిస్ ఉంటుంది, మరొకటి బిల్ ఆఫ్ సప్లై ఉంటుంది. సో ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఐటమ్స్కి ట్యాక్స్ పడుతుంది, బిల్ ఆఫ్ సప్లై అంటే ఐటమ్స్కి ట్యాక్స్ ఉండదు. తర్వాత టోటల్గా మనకు 18 ట్యాక్సెస్ ఉంటాయి. 18 ట్యాక్సెస్లో జిఎస్టర్ 1 అంటే సేల్స్, జిఎస్టర్ 2 అంటే పర్చేస్, జిఎస్టర్ 3B అంటే పర్చేజ్ అండ్ సేల్స్, జిఎస్టర్ 9 అంటే యాన్యువల్ రిటర్న్. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా అవసరం ఉండదు. ఇవి మూడే మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో అది ఇది అండి మినిమం ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం డిస్కషన్ చేద్దాం. కడప హోమ్ అప్లయన్సెస్. ఇక్కడ వీళ్ళకి ఇలా కంపెనీకి ఒక జిఎస్ నెంబర్ ఉంది 15 డిజిట్స్తో. వీళ్ళు 2 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. 2 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. తర్వాత కళ్యాణ్ ట్రేడర్స్ నుంచి, అతనిది కడప, కళ్యాణ్ ట్రేడర్స్ నుంచి వాళ్ళు సోనీ, ఎల్జీ వాటర్, ఎల్ఈడి బల్బ్, ఫాగ్ 4 ఐటమ్స్లు పర్చేజ్ చేశారు. క్వాంటిటీ, రేట్, జిఎస్టీ పర్సంటేజ్ కూడా ఉంది. 18, 5, 12, 28 అని. సో 2 minutes గైస్, వర్షం వస్తుంది. ఓకే, సో చూడండి, ఇలా ఫస్ట్ మన బిజినెస్ అంటే కడప హోమ్ అప్లయన్సెస్ అనే కంపెనీ కళ్యాణ్ ట్రేడర్స్ దగ్గర నుంచి ఒక 4 రకాల ఐటమ్స్ 4 రకాల పర్సంటేజ్తో పర్చేజ్ చేయడం జరిగింది. సో 37 అనే జిఎస్టీ నెంబర్ వచ్చింది అంటే మీరు ఏమనుకోవాలి, విత్ ఇన్ ద స్టేట్ ఆంధ్రప్రదేశ్ అనుకోవాలి. ఇక్కడ 37 కాకుండా వేరే నెంబర్ వచ్చింది అంటే వేరే స్టేట్ అనుకోవాలి. తర్వాత ఐటమ్స్ని పర్చేజ్ చేసాం. పర్చేజ్ చేసిన తర్వాత గణేష్ మర్చెంట్స్కి సేల్ చేస్తాం. అతనిది ఏ ఊరు? కర్నూలు. అతనికి కూడా జిఎస్టీ నెంబర్ ఉంది. ఓకే, అతనిది కూడా ఏపీనే. ఆంధ్రప్రదేశ్ అంటే 37 నెంబర్ వచ్చిందంటే అది ఆంధ్రప్రదేశ్, వేరేది ఏమని అనుకోకూడదు. రెండు అప్పుకే పర్చేజ్ చేసాం, అప్పుకే సేల్ చేసాం. తర్వాత మనం మళ్ళీ డబ్బులు ఇచ్చాం వాళ్ళకి. తర్వాత కస్టమర్ మనకు డబ్బులు ఇచ్చాడు. బిజినెస్లో కొన్ని 2 ఎక్స్పెన్సెస్ జరిగాయి, ఒకటి ఇన్కమ్ జరిగింది. ఇలా టోటల్ చేయంగా బిజినెస్ నెట్ ప్రాఫిట్ 3000 వచ్చింది. తర్వాత స్టాక్ సమ్మరీ చూద్దాం, అది కూడా. ఓకే, సో డన్. ఇప్పుడు మనకి లేటెస్ట్గా 3.0లో మల్టిపుల్ బ్రాంచెస్ కూడా మెయింటైన్ చేయొచ్చు. అంటే ఏంటి, కడప హోమ్ అప్లయన్సెస్ అనేది కంపెనీ ఒకటే, బట్ నీకు హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది, కర్ణాటకలో ఒక బ్రాంచ్ ఉంది. వాటికి సంబంధించిన అకౌంట్స్ను కూడా నువ్వు ఇక్కడి నుంచే ఎంటర్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఇచ్చాడు ఇక్కడ, మల్టిపుల్ బ్రాంచ్ లెవెల్స్. ఓకే, డన్. ఇది కాపీ చేస్తున్నాను, Ctrl+C కాపీ. ఓకే, టాలీ ప్రైమ్ 3.0 ఓపెన్ చేస్తున్నాను, లేటెస్ట్ వర్షన్. చూడండి, టాలీ ప్రైమ్ ఓపెన్ చేయండి. 2 times ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఎస్కేప్. ఏదో ఒక కంపెనీ ఓపెన్ అవ్వడానికి ఇక్కడ చూడండి, కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేయండి. ఏదో ఒక కంపెనీ ఓపెన్ అవుతుంది. మనం ఏం చేయాలి, రైట్ సైడ్లో కంపెనీలోకి వెళ్ళి షట్ కంపెనీ, ఆ ఓపెన్ అయిన కంపెనీని క్లోజ్ చేసి మనం కొత్తగా క్రియేట్ చేద్దాం. క్రియేట్ కంపెనీ, Ctrl+V పేస్ట్, కడప హోమ్ అప్లయన్సెస్. రియల్ టైంలో జిఎస్టీ మీద నువ్వు పనిచేసినప్పుడు, నువ్వు నీ యొక్క కంపెనీ కొత్తగా క్రియేట్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా నీ కంపెనీ అడ్రస్ అవన్నీ ఇచ్చుకోవాలి. నేను జస్ట్ ఒకటి డూప్లికేట్ ఇస్తున్నాను.
ఇవన్నీ ఇక్కడ ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇచ్చి తెచ్చుకోండి, లేదంటే లేదు జిఎస్టీ నెంబర్ అవన్నీ కూడా. ఇక్కడ ఇస్తే నీకు ఇన్వాయిస్లో వస్తుంది, లేకపోతే రాదు. స్టేట్, మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ తీసుకోవాలి. కంపెనీ అనేది ఒక్కసారి క్రియేట్ చేసుకుంటారు, మళ్ళీ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. మీ ఒరిజినల్ కంపెనీ ఒక్కసారి చేస్తాము, రోజు చేయము. టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, రియల్ టైమ్ వెబ్సైట్ అంటే వెబ్సైట్, ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్, ఏది ఫైనాన్షియల్ ఇయర్ ఉంటే అదే ఇక్కడ ఇవ్వాలా. సో ఇప్పుడు నువ్వు జూలైలో స్టార్ట్ చేసావని జూలై డేట్ ఇవ్వకూడదు, సెప్టెంబర్లో స్టార్ట్ చేసావని సెప్టెంబర్ డేట్ ఇవ్వకూడదు, అది రాంగ్. ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్, బుక్స్ బిగినింగ్ ఫ్రమ్. ఓకే, ఎందుకంటే కొందరు గజనీలు ఉంటారు, అందుకోసం ముందుగానే చెప్తున్నాను. సార్ నేను సెప్టెంబర్లో నా కంపెనీ స్టార్ట్ అయింది, అందుకోసం నేను సెప్టెంబర్ మంత్ ఇస్తాను సార్ అంటే తప్పు. ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఇండియా లా ప్రకారంగా అదే ఇవ్వాలి. ఓకే, సేవ్ చేయండి, యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. తర్వాత ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇది ఎస్లో ఉన్నది, ఎంటర్. సో మన స్టేట్, మన కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ స్టేటస్ యాక్టివ్, రెగ్యులరా కాంపోజిషనా, రెగ్యులర్ అసెజా. మనం రెగ్యులర్ అయితే రెగ్యులర్, కాంపోజిషన్ అయితే కాంపోజిషన్. మనం వర్క్ చేసే ప్లేస్లో మన కంపెనీ వాళ్ళు చెప్తారు మన రెగ్యులరా కాంపోజిషన్ అనేది, అది తీసుకోవాలా. నీ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఇచ్చుకోవాలా. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. సో నువ్వు గవర్నమెంట్కి రిటర్న్స్ అనేది మంత్లీ చేస్తావా, క్వార్టర్లీ చేస్తావా? నువ్వు కంపెనీ చేసే కంపెనీలో వాళ్ళు చెప్తారు మంత్లీ. ఇక్కడ ఈవే బిల్ అంటే ఏంటి? ఒక ఇన్వాయిస్ 50,000 పైన ఇన్వాయిస్ రైజ్ అయింది అంటే నువ్వు ఈవే బిల్ జనరేట్ చేయాలి, ఈవే బిల్ పోర్టల్లో వెళ్ళి. ఎందుకు? నీ సరుకు లీగల్గా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లోకి లీగల్గా సరుకు వెళ్తుంది అనే దానికి పోలీసులు రోడ్ల మీద అప్పుడప్పుడు ఆపుతూ ఉంటారు, వాళ్ళు చెక్ చేసేది ఇదే, ఈవే బిల్లే. ఓకే, నీ సరుకు అనేది లీగల్గా పోతుందా ఇల్లీగల్గా పోతుందా అనేది గమనిస్తూ ఉంటారు. ఓకే, డన్, ఎస్కేప్. చూడండి ఇక్కడ క్రియేట్ అనదర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఫర్ ది కంపెనీ. నా కడప హోమ్ అప్లయన్సెస్ కంపెనీ, హెడ్ ఆఫ్ ది కంపెనీ కడపలో ఆంధ్రప్రదేశ్లో ఉంది. నాకు సబ్ బ్రాంచ్ తెలంగాణలో ఉంది, కర్ణాటకలో కూడా ఉంది. సో అలా రెండు, అంటే కంపెనీ ఒకటే, జిఎస్టీ నంబర్లు వేరు. సో అలాంటప్పుడు మనం ఇక్కడ మల్టిపుల్ క్రియేట్ చేయొచ్చు జిఎస్టీ నెంబర్స్. ఓకే, ఇక్కడ చూడండి ఎస్ ఇస్తాను, ఇది సేవ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకోటి ఇక్కడే క్రియేట్ చేయొచ్చు, ఎస్ సేవ్, అడిగి సేవ్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ నెంబర్ సేవ్ అయిపోయింది. తర్వాత నాకు తెలంగాణలో కూడా ఉంది బ్రాంచ్, తెలంగాణ. ఓకే, ఇక్కడ తెలంగాణ 36. అంటే ఒకే కంపెనీకి మల్టిపుల్ జిఎస్టీ నెంబర్స్ అలాట్ చేయొచ్చు. ఎస్, మళ్ళీ కర్ణాటకలో కూడా ఉంది. సేవ్ చేయండి, ఎస్, ఒకసారి ఎస్కేప్ ఇవ్వండి. సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్, ఇది ఎస్ పెడితే ఏంటి సార్ ఇది ఎందుకు ఎస్ పెట్టాలి సార్ అంటే, స్పెసిఫై డీటెయిల్స్ హియర్, యూజ్ జిఎస్టీ క్లాసిఫికేషన్. ఓకే, ఇక్కడ చూడండి, అంటే ఇప్పుడు నీ కంపెనీలో ఒకే రకమైన పర్సంటేజ్ ఉందనుకోండి, అంటే నీ కంపెనీలో ప్రోడక్ట్స్ 18% సంబంధించిన ప్రోడక్ట్సే ఉన్నాయి అని అనుకున్నప్పుడు
ఒకే రకమైన ప్రోడక్ట్ కాబట్టి మీరు ఏం చేయొచ్చు, కంపెనీ లెవెల్లోనే హెచ్ఎస్ఎన్ నెంబర్ పర్సంటేజ్ ఇవ్వచ్చు. లేదు సార్ నా కంపెనీలో మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అన్ని రకాల స్లాబ్స్ ఉంటాయి, 5% ఉంటాయి, 12 ఉంటాయి, 18 ఉంటాయి, 28 ఉంటాయి, 0% కూడా ఉంటాయి అనుకున్నప్పుడు కంపెనీ లెవెల్లో నువ్వు హెచ్ఎస్ఎన్ నెంబర్ కానీ పర్సంటేజ్ కానీ ఇవ్వకూడదు. కానీ కంపెనీ లెవెల్ ఇచ్చినావంటే ఒకే రకమైన పర్సంటేజ్ ఉంటే మాత్రమే మార్చుకోకుండా పర్మనెంట్గా అదే ఉంటే నువ్వు కంపెనీ లెవెల్లో ఇచ్చుకో. లేదు సార్ నాకు అలా లేదు అన్నీ ఉంటాయి అనుకున్నప్పుడు బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చేసి అది నో పెట్టేసుకొని నార్మల్గా సేవ్ చేసుకోవాలి. యాక్సెప్ట్ నో సేవ్. ఓకే, వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్ నార్మల్గా ఉంటాయి. ఇప్పుడు మనం క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్లోకి వెళ్దాం. ఓకే, కంపెనీలో లెడ్జెస్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్యాపిటల్ ఉంది, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి. యాక్సెప్ట్ నో సేవ్. నెక్స్ట్ పర్చేజ్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. పర్చేజ్ అకౌంట్స్ యాజ్ పర్ కంపెనీ గ్రూప్, స్పెసిఫై డీటెయిల్స్, యూజ్ జిఎస్టీ క్లాసిఫికేషన్ ఉంటుంది. యాజ్ పర్ కంపెనీ గ్రూప్ అంటే నువ్వు F11లో ఏదైతే తీసుకుంటావో కంపెనీ కోడ్ లెవెల్లో యాజ్ ఇట్ ఈజ్ అదే తీసుకుంటుంది, యాజ్ పర్ కంపెనీ ఆర్ గ్రూప్ లెవెల్. స్పెసిఫైడ్ డీటెయిల్స్ అంటే నీకు ఏ పర్సంటేజ్ కావాలంటే ఆ పర్సంటేజ్ అలాట్ చేసుకోవచ్చు. 5% అయినా అలాట్ చేసుకోవచ్చు, 12 అయినా, 18 అయినా, 28 అయినా. ప్రజెంట్ కరెంట్ బిల్లుకు మాత్రమే నాకు ఈ బిల్లు మాత్రమే 12% కావాలి, రిమైనింగ్ బిల్స్ అన్నీ 5%తోనే ఎంటర్ చేయాలి అనుకున్నప్పుడు మనం స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్ని యూజ్ చేయొచ్చు. తర్వాత యూజ్ జిఎస్టీ క్లాసిఫికేషన్స్, మనం పర్చేజ్ విత్ ఇన్ ద స్టేటా, అదర్ స్టేటా, ఓకే అనేది కూడా మనకి యూజ్ జిఎస్టీ క్లాసిఫికేషన్స్లో మనము నార్మల్గా ప్రీవియస్ ఎలా చూసుకునే వాళ్ళమో అది ఎడిట్ చేశాడు. దీనివల్ల యూజెస్ ఏం లేదు. ప్రజెంట్ మనం యాజ్ పర్ కంపెనీ అండ్ గ్రూప్లో తీసుకున్నాం. ఇది కూడా అంతే, జిఎస్టీ రేట్ అండ్ రిలేటెడ్ డీటెయిల్స్. లోపల ఉండే ఆప్షన్స్ అని బయట పెట్టాడు అంతే. టైప్ ఆఫ్ సప్లై అంటే గూడ్స్. నెక్స్ట్ ఎవరు ఉన్నారు ఇక్కడ, కళ్యాణ్ ట్రేడర్స్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. సండ్రీ క్రియేటర్స్. రియల్ టైంలో నీ కంపెనీ అడ్రస్, మీరు ఏ సప్లయర్ నుంచి పర్చేజ్ చేస్తున్నారో అతని డీటెయిల్స్ అన్ని ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవాలి. సెల్ నెంబర్, పిన్ కోడ్ అన్ని ఇచ్చుకోవాలి. తర్వాత మెయిన్గా మీరు గమనించాల్సిన స్టేట్, కడప అంటే ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. తర్వాత వాళ్ళ జిఎస్టీ నెంబర్. ఓకే, వాళ్ళ జిఎస్టీ నెంబర్ బట్టి మన స్టేటా అదర్ స్టేట్ అనేది తెలుస్తుంది. ఇన్వాయిస్లో నీకు ఉంటుంది ఏ స్టేట్ అనేది, డోంట్ వరీ. ఆంధ్రప్రదేశ్ అడుగుతుంది రెగ్యులరా, కాంపోజిషనరా, అన్రిజిస్టర్డా, కన్సూమర్ అని. రెగ్యులర్ అయితే జిఎస్టీ నెంబర్ ఉంటుంది. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ బి పేస్ట్. ఇది ఎందుకు వచ్చింది, ద పార్టీ జిఎస్టీ అండ్ ప్రొవైడెడ్ ఇస్ ఇన్వాలిడ్ అంటే మన ఫేక్. ఇది జిఎస్టీ ఒరిజినల్ అయితే అలా చూపించదు, ఇది ఫేక్ కాబట్టి అలా చూపిస్తుంది. నెక్స్ట్ సేల్స్ అకౌంట్. ఇది కూడా యాజ్ పర్ కంపెనీ అండ్ గ్రూప్ లెవెల్. సేల్స్కు, పర్చేస్కు గూడ్స్ అని తీసుకోవాలి. తర్వాత గణేష్ మర్చెంట్స్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. కంట్రీ డెబ్టార్స్. రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ ఇచ్చుకోవాలి ఇక్కడ. ఏమి ఇచ్చాడు, కర్నూలు.
అలా జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. నెక్స్ట్ salaries, indirect expenses. Next incentives. Next commission received. Indirect income. తర్వాత ట్యాక్సెస్ ఉన్నాయి, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. డ్యూటీస్ ఆన్ ట్యాక్సెస్, జిఎస్టీ, సిజిఎస్టీ. హెచ్జిఎస్టీ, డ్యూటీస్ ఆన్ ట్యాక్సెస్, జిఎస్టీ, జిఎస్టీ. ఓకే, లెడ్జెస్ అన్ని చేసేసాం. ఇప్పుడు యూనిట్స్లోకి వెళ్దాం. యూనిట్స్లో ఏమొస్తాయి? ఇక్కడ ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఎన్ఓఎస్. ఇంతకుముందు మీకు ఓన్లీ ఫార్మల్ నేమే వచ్చేది. ఇప్పుడు ఏంటి, జిఎస్టీలోకి వచ్చిన తర్వాత యూనిట్ క్వాంటిటీ కోడ్ యాడ్ అవుతుంది. టాలీ వాడే డిఫాల్ట్గా ఇచ్చేసాడు ఇక్కడ కొన్నిటిని, వాటిని జస్ట్ మనం తీసుకోవాలి అంతే, పూర్తిగా టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఎన్ఓఎస్ అంటే నెంబర్స్. ఇంకా ఏముంటాయి రియల్ టైంలో కొందరు బిజినెస్లో బిఎక్స్ అంటే బాక్సెస్. ఇంకా ఏముంటాయి, పీసీ, పీసీ అంటే పీసెస్. ఇంకా ఏముంటాయి రియల్ టైంలో, పీకే ట్యాక్స్. తర్వాత బీజీ అంటే బ్యాగ్స్. ఇట్లా రకరకాల రియల్ టైంలో మీకు ఏది ఉంటే అవి. ఓకే, తర్వాత ఇంకా కేజీ అంటే కిలోగ్రామ్స్. చాలా ఉంటాయి యూనిట్స్ ఆఫ్ మెజర్స్. ఎస్కేప్. నెక్స్ట్ స్టాక్ ఐటమ్. ఓకే, ఐటమ్ ఏముంది ఇక్కడ మనకి, సోనీ. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఇక్కడ నెంబర్స్ తీసుకోవాలి. యాజ్ ఫర్ కంపెనీ స్టాక్ ఆర్ గ్రూప్, నో, స్పెసిఫై డీటెయిల్స్ హియర్. హెచ్ఎస్ఎన్ నెంబర్ 1 2 3 4. డిస్క్రిప్షన్ సేమ్ ఐటమ్ పేరు. ఇక్కడ స్పెసిఫై డీటెయిల్స్ హియర్. ట్యాక్సబుల్లా, ఎగ్జామ్టా, నిల్ రేటా, నాన్ జిఎస్టా. ట్యాక్సబుల్. పర్సెంటేజ్ ఎంత ఉంది జిఎస్టీ, 18%. ఇక్కడ గుడ్స్ ఇంతే. ముందు 2.1లో ఇట్లా లేదు, లోపలికి వెళ్ళి అవన్నీ ఇచ్చేవాళ్ళం. అవన్నీ తీసేసి బయట పెట్టేశాడు. ఇంపార్టెంట్ అవసరం ఏంటి మాత్రం పెట్టాడు, అన్నెసెసరీ అన్ని తీసేసాడు 2.1లో. కంట్రోల్ సి, కంట్రోల్ వి, అన్ని నెంబర్సే. స్పెసిఫై డీటెయిల్స్ హియర్. హెచ్ఎస్ఎన్ నెంబర్ 4321. స్పెసిఫై డీటెయిల్స్ హియర్. ట్యాక్సబుల్. పర్సెంటేజ్ ఎంత, 5%. మనకు 2.1లో ఆఫ్ కనిపించేది. 5 ఇచ్చామంటే 2.5 2.5 అని, 18 ఇచ్చామంటే 9 అని షో చేసేది. కానీ దీంట్లో అట్లా ఉండదు. ఎల్ఈడి బల్బ్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. $5879. Percentage 12. Next, fog perfumes. Control C, Control V. $5789. $28. ఇలా మన ఐటమ్స్కి ట్యాక్సెస్, హెచ్ఎస్ఎన్ నెంబర్స్ ఇచ్చుకోవాలి. ఎస్కేప్. ఫ్యూచర్లోకి వద్దాం.
ఫస్ట్ది చూడండి. మీరు 2.1లో గమనిస్తే ఇక్కడ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది చూపించేది కాదు, కానీ టాలీ 3.0లో ఏంటి, ఇక్కడ జిఎస్టీ రిజిస్ట్రేషన్ మీరు రిసిప్ట్లకు వెళ్ళినా జర్నల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అది షో చేస్తుంది. కానీ 2.1 వరకు అలా ఉండేది కాదు. టాలీ ప్రైమ్లో లేటెస్ట్ వర్షన్లోనే అట్లా ఇచ్చారు. ఫస్ట్ రిసిప్ట్ తీసుకున్నాం, క్యాపిటల్ ఎంత పెట్టారు ఇక్కడ 2 lakhs. నెక్స్ట్ పర్చేజ్, పర్సన్ కళ్యాణ్ ట్రేడర్స్, కొని 10,000. LG 1,000. LED bulb 25, 1,500. Fog 20,300. 2,58,500కి పర్చేజ్ చేశాను. 2,58,500కి. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి, CGST, HGST. ఓకే, ఇక్కడ ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క పర్సంటేజ్ ఉంది. 2 lakhsకి 18% ట్యాక్స్ ఎంత పడింది? 15,000కి 5% ట్యాక్స్ ఎంత పడింది? 37,500కి 12% ట్యాక్స్ ఎంత పడింది? 6,000కి 28% ట్యాక్స్ ఎంత పడింది? ఎలా సార్, ఎక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి అంటే ఈ పక్కనే రిలేటెడ్ రిపోర్ట్స్ ఉంటాయి. తర్వాత జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్, Alt+A ఎంటర్. సో తర్వాత Alt F1 ఎక్స్పాండ్ చూస్తే నీట్గా షో చేస్తుంది. 2 lakhsకి 36,000 ట్యాక్స్ పడింది. దానికి 18% ట్యాక్స్ అంటే 9,9 సపరేట్ 18,000 ట్యాక్స్ బైఫ్రికేట్ చేసుకుంది. 15,000కి 5% ట్యాక్స్ అంటే 2.5 అంటే 750 రూపీస్ ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే 375. 37,500కి 4,500 ట్యాక్స్ పడింది. 12% ట్యాక్స్ 2250. కొంచెం కిందికి వస్తే తర్వాత పాక్ పర్ఫ్యూమ్స్ 6,000కి 1,680 రూపాయలు ట్యాక్స్ పడితే 28% అంటే 1440. టోటల్ ట్యాక్స్ ఎంత? 42,930. 42,930. దాన్ని బై 2 చేస్తే CGST, HGST 21,465, 21,465 పడింది. ఓకే, టోటల్ అమౌంట్ ఇక్కడ 3,14,30 రూపీస్. ఇక్కడ ప్రొవైడ్ GST ఈవే బిల్ డీటెయిల్స్ ఎంటర్ ఇస్తే ఇక్కడ ఈవే బిల్ తీయమని అడుగుతుంది. ఇక్కడ నుంచి ఎవరు తీయరు, డైరెక్ట్గా ఈవే బిల్ పోర్టల్ వెళ్ళి తీస్తారు. సేవ్ చేయండి, యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. నెక్స్ట్ సేల్స్ F8 గణేష్కి సేల్ చేస్తాం, గణేష్ మర్చెంట్స్కి. సోనీ మీ దగ్గర స్టాక్ ఉంది కాబట్టి మార్కెట్లో సేల్ చేస్తారు. సోనీ 10, 15,000. నెక్స్ట్ LG 8, 1,500. తర్వాత LED 10, 2,000. తర్వాత ఫాగ్ 12,500. టోటల్గా 1,88,000కి సేల్ చేసాం. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి, CGST, HGST. టోటల్గా 2,19,680 రూపాయలు అయింది. సో ఇక్కడ ఉన్న వాల్యూస్కి ఏ పర్సెంట్ ఎంత తీసుకుంది అనేది రిలేటెడ్ రిపోర్ట్స్ Alt+A, Alt F అని ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. 1,50,000కి ట్యాక్స్ 27,000 పడింది. 12,000కి ట్యాక్స్ 600 పడింది. 20,000కి ట్యాక్స్ 2,400 పడింది. 6,000కి ట్యాక్స్ 1,680 రూపాయలు పడింది. ఓకే, 31,680 రూపాయలు ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే 15,840, 15,840. ఓకే,
సేల్స్లో 50,000 పైన దాటింది అంటే ఈవే బిల్ కంపల్సరీగా తీయమని అడుగుతారు. ఈవే బిల్ అది గుర్తుపెట్టుకోండి. ఎస్కేప్ ఇవ్వండి, బ్యాక్ వస్తారు, అడిగి సేవ్ అయిపోయింటుంది బిల్లు. తర్వాత పేమెంట్ కళ్యాణ్ ట్రేడర్స్. కళ్యాణ్ సో 3 లక్షలకి మనం పర్చేజ్ చేసాము, కానీ మనం ఎంత ఇస్తున్నాం? 1 lakh ఇస్తున్నాం. నెక్స్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ గణేష్ మర్చెంట్స్. రిసిప్ట్. సో గణేష్ 2,19,000కి మనం సేల్ చేసాం, కానీ వాళ్ళు ఎంత ఇచ్చారు? 1,10,000 ఇచ్చారు. నెక్స్ట్ పేమెంట్ సాలరీస్ 50,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నా. ఇన్సెంటివ్స్ 9,400. నెక్స్ట్ రిసిప్ట్ కమిషన్ రిసీవ్డ్ 1,000. Profit and loss, alt F1, expand. Net profit 3,000. Escape. Stock summary. Right sale F12. So goods inverses, so goods outwards. Inverse ante purchase ani, outwards ante sales ani, remaining closing balance. 2,58,500 పర్చేజ్ చేసాం, ఇన్వర్స్. అవుట్వర్డ్స్ 1,88,000 సేల్ చేసాం. రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ 1,31,900 ఉంది. మనం చేసిన ట్రాన్సాక్షన్ చూడాలంటే డే బుక్లో ఉంటాయి. ఒకవేళ అమౌంట్స్ చేంజెస్ చేయాలన్నా ఓపెన్ చేసి మార్చుకోవచ్చు. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్. జిఎస్టీఆర్ 1 అంటే సేల్స్. ఇక్కడ అన్సర్టెన్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? మనం చేసింటి డూప్లికేట్ ఇన్వాయిస్, ఒరిజినల్ కాదు, కాబట్టి ఇక్కడ మీకు షో చేయలేదు. సో ఇప్పుడు నా కంపెనీ అకౌంట్ చూపిస్తాను. అక్కడ షో చేస్తుంది చూడండి. ఎందుకంటే ఈ ఒరిజినల్ ఎంట్రీస్ కదా, ఒరిజినల్ ఎంట్రీస్లో షో చేస్తుంది. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్, జిఎస్టీఆర్ 1 వచ్చిందా? ట్యాక్సబుల్ అమౌంట్ 7,724. ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అంటే అదర్ స్టేట్ 506 రూపాయలు ట్యాక్స్. సెంట్రల్ ట్యాక్స్ 214. ట్యాక్స్ అమౌంట్ 934 రూపాయలు. టోటల్ ఇన్వాయిస్ అమౌంట్ 8,719. ఇది ఒరిజినల్ ఇన్వాయిస్. ఓకే, ఇలా. బట్ కానీ ఇక్కడ డూప్లికేట్లో చూపిస్తుందా? మనకి చూపించట్లేదు. ఓకే, ఇప్పుడు నేను ఓపెన్ చేస్తుంది ఓల్డ్ వర్షన్ టాలీ ప్రైమ్లో. జిఎస్టీఆర్ 1 అంటే సేల్స్, జిఎస్టీఆర్ 2 అంటే పర్చేస్, జిఎస్టీఆర్ 3B అంటే పర్చేస్ సేల్స్, రెండు కలిసి ఉంటాయి. ఆల్ట్ F1. ఇది ఓల్డ్ వర్షన్. ఇది 3.0లో అయితే జిఎస్టీఆర్ 2 లేదు చూడండి. జిఎస్టీఆర్ 2 తీసేశాడు, డైరెక్ట్గా జిఎస్టీఆర్ 3B పెట్టాడు అంటారు. ఇక్కడ అన్సర్టెన్ ట్రాన్సాక్షన్ అంటే ఫేక్ ట్రాన్సాక్షన్స్ అని, కాబట్టి ఇది షో చేయదు, కింద చూపించదు. ఆ దాంట్లో మాదిరిలా ఒరిజినల్లో అయితే ఇలా షో చేస్తుంది. డూప్లికేట్ కదా మనం చేసేటి, కాబట్టి షో చేయదు. రిజిస్ట్రేషన్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ అన్నీ ఫేక్ కదా, అవి జిఎస్టీ నెంబర్స్ ఇన్వాలిడ్, ఒరిజినల్ కాదు. కాబట్టి ఇక్కడ చూసుకోవాలి మీరు రియల్ టైంలో. ఓకే, ఇన్వెంటరీ బుక్స్లో, అకౌంట్ బుక్స్లోకి వెళ్తే సేల్స్ రిజిస్టర్లో సేల్స్ చూపిస్తుంది, పర్చేజ్ రిజిస్టర్లో పర్చేజ్ చూపిస్తుంది, రిసిప్ట్లో 3 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి 3 చూపిస్తుంది, పేమెంట్లో 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి 2 చూపిస్తుంది, కాంట్రాలో ఏం లేవు, జర్నల్లో ఏం లేవు. ఇలా చెక్ చేసుకోవాలి. ఓకే, ఇది విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేస్తే ఎలా అనేది మనం చూసాం. నెక్స్ట్ ప్రాబ్లంలో మీరు గమనిస్తే సేమ్ నెక్స్ట్ ప్రాబ్లం కూడా అంతే ఉంటుంది. ఇక్కడ ఏంటి? పర్చేజ్ ఫ్రమ్ ఎంవిఆర్ సాఫ్ట్వేర్ కంపెనీ.
హైదరాబాద్ సప్లయర్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తాం. అక్కడ ఒక 2 లక్షలు అయింటే దానిలో డిస్కౌంట్ కూడా ఒక 10,000 ఇచ్చాడు. ట్యాక్స్ ఐజిఎస్టీ పడింది. ఓకే, నేను ఆన్ ద స్పాట్ చేస్తాను చూడండి. వోచర్స్లోకి వెళ్తున్నా, పర్చేజ్లోకి వెళ్ళాను, ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తున్నా. ఇదే కంపెనీలో మీరు కొత్త కంపెనీ క్రియేట్ చేసుకోండి. ఆల్ట్ సి ఎంవిఆర్ సాఫ్ట్వేర్ కంపెనీ, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, సన్రీ క్రెడిటర్స్. ఇక్కడ ఏం తీసుకోవాలండి? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తీసుకోవాల్సింది. తెలంగాణ. హైదరాబాద్ అంటే తెలంగాణ తీసుకోవాలా. ఇక్కడ తీసుకోకుండా సార్ నాకు ట్యాక్స్ పడాలంటే పడదు. అది ఏ రాష్ట్రమో చూడండి. ముందు 36 నెంబర్ మారింది అంటే అదర్ స్టేట్ అని అర్థం. ఇక్కడ పర్చేజ్ తీసుకోవాలా లేదంటే పర్చేజ్ ఐజిఎస్టీ తీసుకోవాలా? ఇక్కడ పర్చేజ్ ఐజిఎస్టీ తీసుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాస్లో సపరేట్గా విత్ ఇన్ ద పర్చేజ్ ఎంత, అదర్ స్టేట్ పర్చేజ్ ఎంత అని సపరేట్గా కనపరావాలంటే ఈడ ఇంకో పర్చేజ్ తీసుకోవాలా. పర్చేజ్ ఐజిఎస్టీ అని ఆల్ట్ సి అకౌంట్స్. సపరేట్, ఇది సపరేట్ చూపిస్తుంది. ఓకే, కొత్తగా ఐటమ్స్ వచ్చినాయి, ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయాలా. క్రియేట్ లేదా ఆల్ట్ సి, డైరెక్ట్గా ఐటెంలోకి వెళ్ళిపోతాం. సింగిల్ యూజర్ మీరు 4 చేసుకోండి, నేను 1 చేస్తాను, 2 చేస్తాను. ఇవి కూడా నెంబర్సే యాజ్ పర్ డీటెయిల్స్. హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు ఇచ్చుకోండి ఏదో ఒకటాడా, నేను అక్కడ ఏదో ఒకటి ఇస్తున్నాను, మీరు ఒరిజినల్ తెచ్చుకున్నారు. ఉండేది పర్సెంటేజ్ అంతా 18. 4 ఐటమ్స్కి 18. క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి? 15, 20,000. ఆల్ట్ సి మల్టీ యూజర్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. రెండు హెచ్ఎస్ఆర్ నెంబర్ ఇచ్చుకోండి. $10, 60,000. అలా 4 ఐటమ్స్ ఇచ్చుకోండి. ఇక్కడ 9 లక్షలు. దాని కింద డిస్కౌంట్. పర్చేజ్లో డిస్కౌంట్ వచ్చిందంటే మన బిజినెస్కి ఇన్కమ్, సేల్స్లో డిస్కౌంట్ వచ్చిందంటే మన బిజినెస్కి ఎక్స్పెన్స్. ఆల్ట్ సి డిస్కౌంట్ రిసీవ్డ్. డైరెక్ట్ ఇన్కమ్ పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ -5% అనుకోండి. అక్కడ -5% ఇస్తే ఆటోమేటిక్గా అమౌంట్ తీసుకుంటుంది. లేదు డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చాడంటే ఇక్కడ ఏమి ఇవ్వద్దు, డైరెక్ట్గా ఇక్కడ ఇవ్వాలా. ఎంత ఇచ్చాడు? 10,000. ట్యాక్స్ ఆల్ట్ సి ఐజిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, ఐజిఎస్టీ. ఇలా ఈ విధంగా మనము అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే ఇలా తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ నార్మలే. నెల్లూరు అంటే ఏపీ 37. అంటే తర్వాత క్యాష్, పార్టీ నేమ్ దగ్గర క్యాష్ ఇచ్చేస్తాడు డైరెక్ట్గా. ఇది చేశారు. థర్డ్ వన్ టుమారో డిస్కస్ చేస్తాను. చేస్తారో చేయండి. ఎగ్జామ్ గుడ్స్. ఇంకా 4th వన్ చేయండి. 4th వన్ ఇంకా ఫస్ట్ ప్రాబ్లం లాగానే 4th వన్ సింపుల్గా ఉంటుంది. 4 రకాల ఐటమ్స్ ఉంటాయి, చేసుకోవాలి. క్లియర్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? ఎనీ డౌట్స్? నో సార్. నో సార్. సో వీడియోని 1-2 సార్లు చూడండి, నిదానంగా చూసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, రేపటితో ఫస్ట్ మీటర్లో అయిపోతుంది. ఓకే, ఓకే. యా, డన్ అండి.